వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకలకుంట పంచాయతీ పరిధిలోని మైదుకూరు బద్వేలు జాతీయ రహదారి సమీపంలోని రిత్విక్ కంపెనీ క్యాంప్ కార్యాలయాన్ని సోమవారం స్థానిక ప్రజలు రైతులు ముట్టడించారు. ఎంపీ సీఎం రమేష్కి చెందిన ఈ కంపెనీ రోడ్డు పైపులైన్ నిర్మాణం కోసం డి అగ్రహారం వద్ద భారీ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఏడాదిగా ఈ క్యాంపు నుంచి రేకలకుంట, బాలాజీనగర్, బాగాదిపల్లె, గొల్లపల్లె గ్రామాల మీదుగా టిప్పర్లు, భారీ లారీలు నిరంతరంగా రాయకపోకలు సాగిస్తున్న దుమ్ము విపరీతంగా వస్తుందని రైతులు ధ్వజమెత్తారు. ఈ దుమ్ము వల్ల తమ పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా రుత్విక్ కంపెనీ క్యాంప్ కార్యాలయం దగ్గర నిరసనలు ధర్నా చేస్తున్న పట్టించుకోవడంతో ముట్టడించామని చెప్పారు. రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చడం సోమవారం డి అగ్రహానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కానాల మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. బ్రహ్మం సాగర్ సమీపంలో 2 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మించడంతో పాటు తాగునీటి అవసరాల కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన తాత్కాలికంగా విరమించారు. ఇది బ్లాక్ మెయిల్ కదా, వాళ్ళ వలన అంటే ఆ ఊళ్ళో ఏదో పనులు చేయించుకుంటే వదిలేస్తారా? ఇదివరకు కూడా అట్లాగే రిత్విక్ కంపెనీ వాళ్ళకి సంబంధించి పనులు చేస్తుంది. ఇప్పుడు ఆ లెక్కన అమరావతి దగ్గర అసలు మొత్తం రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఉన్నాయి. బట్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒకటి తప్పదు, దాన్ని డైవర్ట్ చేసేసి వెంటాడుతున్నారు వీళ్ళని. అక్కడ ఈ అధికార పక్షం వాళ్ళే సీఎం రమేష్ వాళ్ళ సంస్థని ఇబ్బంది పెడుతున్నారు.